హాయ్ అండి, హెల్దీగా టేస్టీగా ఉండే బీట్రూట్ చక్రాలు చేసి చూపిస్తున్నా. ముందుగా బీట్రూట్ చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న దానిలోకి ఇంకొక కప్పు వాటర్ని వేసుకొని స్టైనర్లో వేసి బీట్రూట్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు బియ్య పిండి, అరకప్పు శనగపిండి, వాము, ఉప్పు, కారాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి ఇంకొక కప్పు వాటికి బియ్య పిండిని వేసి బాగా కాచిన నూనెని కొంచెం వేసుకొని పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి బీట్రూట్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకొని చక్రాల గిద్దను తీసుకొని చేతిని తడి చేసుకొని పిండిని చక్రాల గిద్దలోకి పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడి చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి చక్రాలని ఇలాగ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తి ఈ నొరగనేది తగ్గాక రెండో వైపుకి కూడా తిప్పుకొని బాగా కాల్చి తీసుకోవాలి రెండు వైపులా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ చక్రాలు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.